అసెంబ్లీలో ఒక్క నిమిషం కూడా దీని గురించి మాట్లాడలేదండి. అసలు ఆలోచించండి మీరు, అసెంబ్లీ ఎందుకు ఉంటుంది? అధ్యక్ష అని చెప్పి మొదలు పెడతారు కదా. ఎవరి కోసం మీరు అసెంబ్లీలో కూర్చున్నది? ఎవరి హక్కుల గురించి కూర్చున్నారు? వీళ్ళెవరు మీకు ఓట్లు వేయలేదా? ఈ తెలంగాణలో ఉండే క్రైస్తవ సోదరులు ఎవరు మీకు ఓట్లు వేయలేదా? మీరు చర్చిలకు వచ్చి ప్రార్థనలు చేయించుకొని పోలేదా? దేవాలయాలకు వచ్చి పూజలు చేయించుకొని పోలేదా? టెంకాయలు కొట్టలేదా? ఈ పాత్రలతో మీరు మీ పరిశుద్ధ హస్తం మా మీద పెట్టండి అని చెప్పి పూజలు చేయించుకొని పోలేదా? మరి ఈరోజు వాళ్ళు దాడులకు గురైతే కనీసం వచ్చి పరామర్శించాలి కదా, కనీసం వచ్చి పరామర్శించాలి కదా. కానీ అసెంబ్లీలో కనీసం ఒక తీర్మానం ప్రవేశపెట్టాలి కదా. జనవాడలో జరిగిన దాడి మిత్రులారా మీరు గుర్తుపెట్టుకోండి, కారం చేడు కన్నా తక్కువ దాడి కాదు, చుండూరు కన్నా తక్కువ దాడి కాదు, లక్ష్మీపేట కన్నా తక్కువ దాడి కాదు, నీరుకొండ కన్నా తక్కువ దాడి కాదు, పదిరికుప్పం కన్నా తక్కువ దాడి కాదు. ఎందుకంటే ఒక వర్గాన్ని అణచివేయాలని కుట్రతో చేసిన దాడే ఈ దాడి మిత్రులారా, అంతే తప్ప ఇంకొక దాడి కాదు. అంటే వీళ్ళు చదువుకోకూడదు, వీళ్ళు ఉద్యోగాలు చేసుకోకూడదు, వీళ్ళు ప్రశాంతంగా ఉండకూడదు, వీళ్ళకు ప్రశాంతత రాకూడదు. వీళ్ళు ఎప్పుడు కూడా నిరంతరం ఆందోళనతోని ఆవేదనతోని భయంగా బతకాలన్న ఒక కుట్రతో చేసిన దాడి మిత్రులారా. అందుకొరకే ఆ కుట్రను అడ్డుకోవడం కోసమే నేను బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అక్కడికి పోవడం జరిగింది మిత్రులారా. మరి ఎక్కడ ఎందుకు ఇంతవరకు కూడా ఒక్క అగ్రనాయకుడు రాలేదు? మరి వీళ్ళు ఓట్లేస్తేనే కదా మీరు పోయింది. మీరు ఓట్ల ముందు మీకు శ్మశాన వాటికలు లేవా? శ్మశాన వాటికలు ఇస్తాం, మీకు అది లేదా అది ఇస్తాం, మీకు లోన్లు ఇస్తాం, మీకు మైనారిటీ బంధిస్తాం, ఆ బంధిస్తాం, ఈ బంధిస్తాం అన్న మీరు ఓట్లేసుకొని 6 గ్యారంటీలు అంటున్నారు, ఆర్టీసీ దాంట్లో అవంటున్నారు, ఇవి అన్ని చెప్పి ఓట్లు వేయించుకున్నారు. నేను ఆ రోజు జనవాడలో ఒక్కటే చెప్పిన, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీ 6 గ్యారంటీలు మాకు